గురవుతావు కాబట్టి ప్లీజ్ మరలా అందుకనే ఎక్కువ చేయలేవు. యా మరలా మీకు సమయం ఇస్తాను. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు, రకరకాల విమర్శలు వస్తున్నాయి మీ ప్రభుత్వంపై. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ను ఏటీఎంలా వాడుకున్నారని మీరు విమర్శలు గుప్పిస్తూ ఉంటే, మీరు కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు, మీరు విమర్శలు గుప్పిస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కాళేశ్వరాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటుంది, రాజకీయంగానే వాడుకుంటుంది అన్న విమర్శ మీపై వినిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు ఈ పరిస్థితి? అండ్ ముఖ్యమంత్రికి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి కూడా అవగాహన లేదు. ఏ బేసిన్ ఎక్కడ ఏంటి అనేది కూడా అవగాహన లేదు. నీళ్లకు సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేది కూడా వినిపిస్తున్న విమర్శ. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ కేవలం రాజకీయ కోసమే వాడుకుంటుందా? అంటే ప్రధానంగా మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అన్ని బేషన్ల గురించి వాళ్ళకే అవగాహన ఉంది, తర్వాత అన్ని ప్రాజెక్టుల గురించి వాళ్ళకే అవగాహన ఉంది. కాబట్టి 2019లో ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 2023 వరకు వస్తారు, కూలిపోయిన పరిస్థితి మనం చూసినాం. దేశంలో ఇంత డిజాస్టర్ ప్రాజెక్ట్ ఏది లేదని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్టు, కట్టాల్సిన చోట కట్టలేదు, తర్వాత నాణ్యత ప్రమాణాలు కావచ్చు, స్టోరేజ్ ఎక్కువ ఉంచడం కావచ్చు, దాని ద్వారా మొత్తం ప్రాజెక్టే కుంగింది కూలిందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇక హరీష్ రావు గారే నేనే కాళేశ్వరరావు గారిని నామకరణం చేసుకున్నాడు. ఇక ఏకంగా కేసీఆర్ అయితే మొత్తం 80,000 పుస్తకాలు చదివినా, మొత్తం నా శ్రమనంతా దారబోసి నేనే కథ కర్మ క్రియ ఒక్క నిమిషం గోవర్ధన్ గారు, ఏంటి సబ్మిషన్? కీలకమైన విషయం, ఈ రోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి కరువు ప్రధాన కారణం బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాలి. 2.5 నుంచి 3.5 ఏళ్లలో కాళేశ్వరం 3 బ్యారేజీలు కేసీఆర్ పూర్తి చేశారంటే అవినీతి కొరకు, దోచుకోవడం కొరకు. మీరు 2.5 ఏళ్లలో తుమ్మిడి హెట్టి ఎందుకు పూర్తి చేయలే? మాట్లాడదాం సార్, మాట్లాడదాం గోవర్ధన్ గారు, మాట్లాడదాం. గోవర్ధన్ గారు సమయం ఇస్తా మీకు. పూర్తి చేసి ఉంటే మేడిగడ్డ దగ్గర వచ్చేటటువంటి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, 1,30,000 క్యూసెక్కుల నీళ్లు, రేపు రాబోయేటటువంటి మరో 1,02,00,000 క్యూసెక్కుల నీళ్ళని తుమ్మడి రాష్ట్రానికంతటికి ఎల్లంపల్లి ద్వారా అందించడానికి హైదరాబాద్ రైట్ సార్ ఆన్సర్ తీసుకుంటా మీ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకుంటాను. గోవర్ధన్ గారు ప్లీజ్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకుంటాను. కౌశిక్ గారు, సో వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేసింది అవినీతి అన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర మేము అద్భుతం చేసి చూపిస్తామన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరానికి వచ్చింది. అయినా కానీ అడుగులు ముందుకు పడలేదు. విమర్శలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది కానీ రైతుల ప్రయోజనాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది నీటిపారుదల రంగ నిపుణుల నుంచి, రైతాంగం నుంచి కూడా వినిపిస్తున్న సార్. ఇప్పుడు తుమ్మిడేటి ప్రాజెక్టు సంబంధించి సమైక్య రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మొత్తం కాస్ట్ 38,000 కోట్ల రూపాయలు. మహారాష్ట్ర సంబంధించి మహారాష్ట్ర ఫడ్నీస్ గారి అదేవిధంగా కలుస్తామని చెప్పేసి అపాయింట్మెంట్ కూడా కోరినాం. ఎందుకంటే మహారాష్ట్రలో ముప్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనుమతి రావాలని ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్ఓసి ఇవ్వాలి. గతంలోనే ప్రాజెక్టులని ఎన్ఓసి లేకుండా, పర్మిషన్ లేకుండా, పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు కట్టడంతో తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున సమస్య. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా పర్యావరణ అనుమతులు లేవు, ఇప్పటివరకు కూడా అనుమతి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డిపిఆర్ ఇచ్చినా కూడా చాలాసార్లు రిజెక్ట్ అయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఓసి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. కాబట్టి ఒప్పందంలో భాగంగా ఆ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఆ ప్రభుత్వం కలుస్తారని చెప్పేసి లేఖలు రాస్తే వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది, ఫడ్నీస్ గారిని కలవాలి, మహారాష్ట్రతో మీరు ఎన్ఓసి ఇప్పియని చెప్పి చాలా స్పష్టంగా కోరినాం. వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోజున మీకు ఖాళీ ఉన్న మీరు ఎస్ఎల్బీసీ సంబంధించి కావచ్చు, తర్వాత కోర్టులలో ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అపెక్స్ కమిటీలు కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా 4 నెలల్లో అదే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర నిపుణులు, అటు ఆంధ్ర రాష్ట్రం, ఇటు తెలంగాణ, అటు కేంద్రంలో నిపుణులతో కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు. పూర్తి స్థాయి టైం అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలనేది ఫర్దర్గా ముందుకు పోతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే అసలే చాలా కష్టాల్లో, ఇబ్బందులలో ఉంది. అత్యధికంగా 11.5% వడ్డీకి తీసుకొచ్చి రావడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 50 టీఎంసీలు మాత్రం ఎత్తిపోసినాం. కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. కాబట్టి కేసీఆర్ లాగా తొందరపడి నిర్ణయాలు తీసుకుని అనవసరంగా రాష్ట్ర ఖజానాకు భారమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానికి సిద్ధంగా లేదు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే తుమ్మిడేటి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు కట్టాలని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయాలనే సదుద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా
మహారాష్ట్రతో ఉన్నట్టు ఆ పేషిని క్లియర్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైట్ 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 మహారాష్ట్ర అంశం తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మనకు అమర్నాథ్ గారు ఉన్నారు.